హలో ఎవ్రీవన్. సో నిన్న మనం యాక్చువల్గా రిక్వైర్మెంట్ అనలైజ్ చేసాం. దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, బేసిక్గా ఏమేమి ఎంటిటీస్ ఉంటాయి, ఎంటిటీస్లో ఏ లెవెల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అనేది చూసాం. నెక్స్ట్ సెక్యూరిటీ లెవెల్స్ ఏముంటాయి మెంటిక్లో అనేది చూసాం. సో ఈరోజు ఎంటిటీస్ బేస్ చేసుకుని పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఆ క్రియేట్ చేసిన పేజెస్కి విడ్జెట్స్ ఎలా యాడ్ చేస్తాం మాన్యువల్గా, ఆటోమేటిక్గా లైక్ పేజెస్ ఎలా జనరేట్ చేయగలం ఇండెక్స్లో. నెక్స్ట్ ఇప్పుడు జనరేట్ చేసిన పేజెస్కి ఒక లింక్ ఇవ్వాలి కదా మనం చూడాలంటే. సో నావిగేషన్లో లింక్ ఎలా యాడ్ చేస్తాం, ఈ 3 ఐటమ్స్ చూద్దాం. సో లెట్ మీ షేర్ మై మోడల్ స్టూడియో ప్రో. సో కమింగ్ టు అప్లికేషన్ రన్ చేయాలంటే మనం బేసిక్గా మెంటిక్స్లో ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో మెంటిక్స్లో మనం ఏం చేంజ్ చేసినా కూడా పేజ్ లెవెల్లో కానీ, ఎక్కడ డేటాబేస్ ఎంటిటీ లెవెల్లో కానీ, డొమైన్ మోడల్ లెవెల్లో ఏం చేంజ్ చేసినా మనం అప్లికేషన్ రీరన్ చేయాలి. సో రీరన్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఎలా రీరన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ యాప్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాని లోకల్ ఎన్వైరన్మెంట్లో క్లిక్ చేస్తే బ్రౌజర్లో మనకి ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను, బ్రౌజర్లో ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తాను. లెట్ మీ షేర్ ద బ్రౌజర్. సో మనకి బ్రౌజర్లో బై డిఫాల్ట్ ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ హోమ్ అనేది నావిగేషన్ ఐటమ్ కనిపించింది, ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది. సో అసలు ఈ డిఫాల్ట్గా ఈ పేజ్ ఎందుకు లోడ్ అయింది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో నేను మళ్ళీ మోడల్ షేర్ చేస్తాను. మీరు నావిగేషన్లో తీసుకుంటే ఇక్కడ డిఫాల్ట్ హోమ్ పేజ్ అనేది మనం సెట్ చేస్తాం. ఇది దేనికి ఉంది, బేసిక్గా హోమ్ అండ్ స్కోర్ పేజ్కి వెళ్తే ఇక్కడ ఏదైతే కంటెంట్ ఇస్తామో అది కనిపిస్తుంది బై డిఫాల్ట్. సో అందుకని చెప్పి మనకి బై డిఫాల్ట్ హోమ్ అండ్ స్కోర్కి వెళ్తాం. ప్లస్ మనకి హోమ్ అనే ఐకాన్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మెనూ ఐటెంలో యాడ్ చేస్తాం. సో ఇలాగ మనం ఏమైతే మెనూ ఐటమ్స్ యాడ్ చేస్తామో అది మనకి నావిగేషన్లో కనిపిస్తాయి, లేఅవుట్లో కనిపిస్తాయి బేసిక్గా. ఇవన్నీ మనం ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేజ్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పేజ్ రైట్ క్లిక్ చేసి గో టు టార్గెట్ అంటే ఈ పేజ్ ఓపెన్ చేస్తాం మనం నెక్స్ట్ మోడలర్లో. దీంట్లో ఈ గ్రేట్ ఏరియా అంతా లేఅవుట్ కంటెంట్, ఈ వైట్ ఏరియా అంతా కంటెంట్ ఏరియా అనమాట. సో లేఅవుట్లో ఇక్కడ 3 డాట్స్ మెనూ ఉంది కదా, అది నావిగేషన్ బేసిక్గా. నావిగేషన్ మెనూ ఐటమ్స్ అది క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతాయి. సో పేజ్కి ఏ లేఅవుట్ ఉందనేది చూసుకో, ఏ లేఅవుట్ అసైన్ చేసామో తెలుసుకోవాలంటే పేజ్ ప్రాపర్టీస్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మనకి. మనం ఇప్పుడు వ్యూ చేసే ప్లాట్ఫామ్ వచ్చి వెబ్. మెంటిక్స్లో వెబ్, నీట్ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం కరెంట్లీ వెబ్ మీద వర్క్ చేసిన వెబ్ అప్లికేషన్. సో రెస్పాన్సివ్ అంటే వెబ్ అప్లికేషన్ అని. ఇంకా డిఫరెంట్ లేఅవుట్ టైప్స్ ఉంటాయి, ట్యాబ్లెట్, ఫోన్, మోడల్, పాపప్. అండ్ ఇక్కడ దీనికి రెస్పాన్సివ్ అది లేఅవుట్ అనేది ఏం అప్లై చేసాం లేఅవుట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. మన లేఅవుట్కి టైటిల్ ఏమైనా ఇస్తే మన పేజ్కి అది ఇక్కడ ఇస్తాం. సిమిలర్లీ ఇప్పుడు మనం డిఫైన్డ్ ఎంటిటీస్కి పేజెస్ క్రియేట్ చేయాలి. మన అప్లికేషన్ వచ్చేసరికి ఏదైనా 2 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, ఓవర్ వ్యూ పేజెస్, న్యూ ఎడిట్ పేజెస్. అగైన్ ఓవర్ వ్యూ పేజెస్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అవి ఏంటంటే ఓవర్ వ్యూ పేజెస్ షోయింగ్ కంటెంట్, ఓవర్ వ్యూ పేజ్ షోయింగ్ మెట్రిక్స్ అంటే డాష్ బోర్డ్. మెండిక్స్లో మనం ఒక పేజ్ యాడ్ చేయాలంటే బేసిక్గా మనం ఒక ఆడియో పేజెస్ క్రియేట్ చేయాలంటే 2 వేస్లో క్రియేట్ చేయాలి. మనం పేజెస్ క్రియేట్ చేయాలంటే 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఎంటిటీ డొమైన్ మోడల్లో ఎంటిటీ మీద రైట్ క్లిక్ చేసి జనరేట్ ఆడియో పేజెస్ అంటే అప్పుడు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్గా కోర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటి క్రియేట్ చేసినప్పుడు మనం ఆడియో పేజ్, న్యూ ఎడిట్ పేజ్ 2 క్రియేట్ చేస్తాం కదా. సో దానికి ఇక్కడ సెలెక్ట్ చేయాలి లేఅవుట్స్. అట్లాస్ డిఫాల్ట్ పాపప్ అని సెలెక్ట్ చేస్తాం. ఓకే నొక్కితే నాకు ఇక్కడ ఆడియో పేజ్ ఒక నావిగేషన్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఫోల్డర్ రీనేమ్ చేస్తున్నాను నేను కోర్స్ అని చెప్పి, ఎందుకంటే కోర్స్ రిలేటెడ్ పేజెస్ ఉన్నాయి కనుక కోర్స్ అని పెట్టుకుంటా. సో ఇప్పుడు నాకు ఈ పేజెస్ నేను హోమ్ నుంచి అబ్జర్వ్ చేయాలి. 2 వేస్లో చూడొచ్చు. ఈ పేజ్కి నావిగేట్ అవ్వాలి బేసిక్గా. నావిగేట్ అయితే నాకు అట్లా యాక్చువల్గా కోర్సెస్ ఆడియో పేజ్ అనేది ఏం చెప్తుందంటే నాకు కొత్త కోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నాకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏమున్నాయో చూపిస్తుంది. వాటిని ఏ పారామీటర్ బేస్ సెట్ చేసుకోగలను చూపిస్తుంది.
ప్లస్ కొత్త కోర్సు క్రియేట్ చేసుకోవాలంటే ఎలాగా ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే కొత్త కోర్సు, ఎడిట్ అంటే ఎగ్జిస్టింగ్ కోర్సు అప్డేట్ చేయడానికి, డిలీట్ అంటే డిలీట్ చేయడానికి, సెర్చ్ అంటే సెర్చ్ చేసుకోవడానికి, ఎనేబుల్ సెర్చ్కి. సో న్యూ క్లిక్ చేస్తే బేసిక్గా ఏమవుతుందంటే ఇది న్యూ ఎడిట్ పేజ్కి వెళ్తుంది. ఆ పేజ్లో మనం వాల్యూస్ ఇచ్చి సేవ్ చేస్తాం. సిమిలర్లీ ఎడిట్ అన్నా కూడా మనం ఈ పేజ్కి వస్తాం. బట్ పారామీటర్ న్యూ అన్నప్పుడు మనకి కొత్త ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. న్యూ అన్నప్పుడు అది ఎడిట్ అన్నప్పుడు మనం ఎగ్జిస్టింగ్ గ్రిడ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్రియేట్ చేసినప్పుడు గ్రిడ్లో ఇది ఎలాగ యాడ్ చేసింది, కాలమ్స్ యాడ్ చేసుకుంది. ప్లస్ డేటా సోర్స్ ఫస్ట్ డేటాబేస్ తీసుకుంటున్నాం ఇక్కడ మనం కోర్స్ అనే డేటాబేస్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, ఒక పేజ్కి ఎన్ని రోస్ కనిపించాలి, ఎంటీ రోస్ కనిపించాలా లేకపోతే టూల్ టిప్ ఉండాలా ఉండకూడదా, మనకి పేజ్ నేషన్ కంట్రోల్ బార్ బటన్స్ అంటే ఇప్పుడు నో పెడితే కనుక ఏమవుతుంది చూద్దాం. షో కంట్రోల్ బార్ బటన్స్. సో ఇవి గ్రేడ్ అవుట్ అయిపోయి ఇవి కనిపించవు బేసిక్గా. అదే గ్రిడ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంట్రోల్ బార్ బటన్స్ చేస్తుంటే ఇది ఎనేబుల్ అవుతాయి బేసిక్గా. అలాగే పేజ్ నేషన్ కనిపించేలా కనిపించకూడదా, రోని సింగిల్ సెలెక్షన్ మల్టిపుల్ రో సెలెక్ట్ చేసుకోగలదా లేదా, ఫస్ట్ రో బై డిఫాల్ట్ సెలెక్ట్ అవ్వాలా లేదా, డబుల్ క్లిక్ చేస్తే ఒక రో మీద ఏ ఆపరేషన్ అవ్వాలి, డిఫాల్ట్గా బటన్ ట్రిగ్గర్ అవ్వాలంటే ఏ క్లిక్ అవ్వాలి, డబుల్ క్లిక్. సో ఇది ఓకే చేసా. ఇప్పుడు మనం ఒక పేజ్ని 2 వేస్లో ఓపెన్ చేయొచ్చు. ఏదో ఒక ఎగ్జిస్టింగ్ పేజ్ నుంచి ఓపెన్ చేయొచ్చు, నావిగేషన్ ఓపెన్ చేయొచ్చు. సో ఎగ్జిస్టింగ్ పేజ్ నుంచి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో మీరు ఇక్కడ యాడ్ బటన్ అని టైప్ చేస్తే మీకు ఓపెన్ పేజ్ బటన్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆడియో పేజ్ అని ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ పేజ్ని. ఇది వన్ వే. లేదా సెకండ్ వే వచ్చి ఈ పేజ్ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే కూడా మనకి బటన్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినా మనం ఆడియో పేజ్కి వెళ్తాం. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాను. మనం రీరన్ చేసి చూద్దాం దీనివల్ల ఏం చేంజెస్ వచ్చాయి మనకి అప్లికేషన్లో, మనకి కోర్సెస్ ఎలా చూడగలం అనేది. మనం నావిగేషన్ లింక్ ఇవ్వలేదు, బట్ స్టిల్ మనం కోర్సెస్ అనేది చూడాలనుకుంటున్నాం. అలా చూడగలం లేదా ట్రై చేద్దాం. సో ఆ బటన్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ మనకి కోర్సెస్ అని ఒకటి లింక్ వచ్చింది. మనకి నావిగేషన్ లేఅవుట్ అనేది మారట్లేదు. లేఅవుట్ అనేది ఎప్పుడు స్టాటిక్ ఉంటుంది. త్రూ అవుట్ అప్లికేషన్ యూనిఫామ్ స్టైలింగ్ కోసం లేఅవుట్ వాడతాం. సో ఇప్పుడు నేను ఒక రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని రికార్డ్స్ దానివల్ల మనకి కోర్స్ అనేవి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఎడిట్ చేయాలంటే ఎడిట్ నొక్కితే కనుక కోర్స్ ఇలా అప్డేట్ చేసి సేవ్ చేస్తే కోర్స్ అప్డేట్ అయింది. కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలంటే కొత్త న్యూ క్లిక్ చేసి కోర్స్ 3, ప్రైస్ వచ్చి సంథింగ్ లైక్ 30,000, డ్యూరేషన్ వచ్చి 15 days, ప్రైస్ 30,000, డిస్క్రిప్షన్ టెక్స్ట్ అనుకున్నా సపోజ్. ఇలా కొత్త కోర్స్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ జనరేట్ లాజిక్ యూస్ చేసి మనం క్రియేట్ చేసిన ఆడియో పేజ్, న్యూ ఎడిట్ పేజెస్. ఓకే. సో ఇదే థింగ్ మనం మాన్యువల్గా క్రియేట్ చేయొచ్చు. సో గోయింగ్ బ్యాక్ టు మోడలర్. ఇప్పుడు మనం ఫస్ట్ అది క్రియేట్ చేసి మాన్యువల్గా క్రియేట్ చేసే ముందర కోర్స్ అనేది ఇక్కడ బటన్ ఇచ్చాం, బట్ నావిగేషన్లో ఎలా ఇవ్వాలని చూద్దాం. నావిగేషన్ ఇవ్వాలంటే నావిగేషన్ అక్కడ న్యూ ఐటమ్ అని క్లిక్ చేయాలి. న్యూ ఐటమ్ క్లిక్ చేస్తే మెయిన్ మెనూ ఐటమ్, న్యూ సబ్ ఐటమ్ అంటే సబ్ మెనూ ఐటమ్. కోర్సెస్ అని ఇచ్చి నేను ఇక్కడ ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. పేజ్ ఇక్కడ ఆన్ క్లిక్లో ఏ యాక్షన్ అవ్వాలి ఆ మెనూ క్లిక్ చేస్తాను. ప్రెసెంట్లీ నేను ఇవన్నీ యాక్షన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు మనం. బట్ కరెంట్లీ ఐఎమ్ క్లిక్ షో పేజ్. ఏ పేజ్ చూపించాలనుకుంటున్నాను నేను, కోర్స్ ఆడియో. దాన్ని సో ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు చూస్తే యూజర్ రోల్స్ అనేది ఎంటీ ఉంది. ఎంటీ ఎందుకు ఉందంటే మనకి సెక్యూరిటీ అనేది బేసిక్గా ఆఫ్లో ఉంది. అదే ప్రోటోటైప్లో కానీ ప్రొడక్షన్ కానీ పెడితే మనకి ఇప్పుడు ఒక ఎర్రర్ కూడా రావాలి. ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఏదైనా పేజ్కి నావిగేషన్లో ఉన్న ప్రతి పేజ్కి రోల్ అనేది ఉండాలి. సో మనం రోల్ ఇవ్వలేదు కనుక ఇక్కడ విజిబుల్ ఫర్ అనేది ఎనేబుల్ చేయాలి. ఏదో ఒక రోల్ నేమ్ ఇవ్వాలి, ఆ రోల్కి అసైన్ చేయాలి. ఇక్కడ ఎనేబుల్ చేసినప్పుడు మనకి సెక్యూరిటీ రోల్స్ అనేవి మాడ్యూల్ లెవెల్ రోల్స్ కనిపిస్తాయి. ఆ పేజ్ ఏ మాడ్యూల్లో ఉందో ఆ రోల్స్ అనేవి కనిపిస్తాయి మనకి. వాటిని ఇలా అసైన్ చేస్తే మనకి బేసిక్గా ఎర్రర్ పోతుంది. న్యూ ఎడిట్ పేజ్ ఎవరికి ఎనేబుల్ అవుతుంది బేసిక్గా ఈ యూజర్ కూడా ఎడ్మిన్ ఉంటుంది. ఓకే.
సో ఇప్పుడు ఎర్రర్స్ పోయి ఎందుకు వచ్చింది ఇది? మనకి సెక్యూరిటీలో ప్రొడక్షన్ ఆర్ ప్రొటోటైప్ ఉన్నప్పుడు అది వస్తుంది. ఆఫ్లో పెడితే మనం రోల్ ఇవ్వకపోయినా కూడా వర్క్ అవుతుంది. ఇట్లా గోయింగ్ బ్యాక్ టాప్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? మనం ఇది చూసాను, నావిగేషన్లో యాడ్ చేశాను. నావిగేషన్లో యాడ్ చేసిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది చూద్దాం పేజ్. మనకి చేంజ్ చేసాం కనుక రీరన్ చేయాలి అప్లికేషన్ మళ్ళీ. సో రీరన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది చూద్దాం ఆ పేజ్ మనకి. ఇక్కడ చూద్దాం, మనం కొత్తగా యాడ్ చేసిన ఐకాన్ కూడా వచ్చింది. దాని మీద క్లిక్ చేసినా మనం ఇప్పుడు ఆడియో పేజ్కి వెళ్తాం. సో మనం ఏం తెలుసుకున్నాం? పేజ్ లెవెల్ నుంచి ఒక పేజ్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, నావిగేషన్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు చూసుకున్నాం. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్. ఇది ఆడియో పేజెస్ అని 2 టైప్స్ ఉన్నాం కదా. ఈ ఆడియో పేజ్లో లిస్ట్ ఆఫ్ డేటాని ఇలా రో బై రో చూపించవచ్చు, మరి కస్టమైజ్గా ఫార్మాట్ చేసుకుంటే చూపించవచ్చు. సో ఇలాగ కాలం వైజ్ డేటా చూపించాలంటే కనుక మనం గ్రిడ్ కానీ డేటా గ్రిడ్ కానీ డేటా గ్రిడ్ 2 కానీ వాడతాం. అండ్ ఈచ్ దానికి మళ్ళీ విడ్జెట్కి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. యాక్చువల్గా విడ్జెట్ ఎలా ఇప్పుడు మాన్యువల్గా చేసి చూద్దాం ఇదే థింగ్. ఇప్పుడు ఇది ఒక ఆడియో పేజ్ ఫర్ లొకేషన్ చేద్దాం. మనం ఆ లొకేషన్కి ఆడియో పేజ్ ఎలా చేస్తాం మాన్యువల్గా. సో లొకేషన్స్. సో ఫస్ట్ ఆల్ క్రియేట్ చేస్తాం. దీనికి ఆడియో పేజ్ క్రియేట్ చేయాలి. సో పేజ్ క్రియేట్ చేయాలంటే మనం ఎక్స్ట్రా బేసిక్గా రైట్ క్లిక్ చేసి యాడ్ పేజ్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్యాబ్ ఏం చెప్తుంది? మనం వెబ్ అప్లికేషన్కి వెబ్, అదే ట్యాబ్లెట్కి అయితే ట్యాబ్లెట్ మోడ్ కావాలి, ట్యాబ్లెట్కి పేజ్ కావాలంటే ట్యాబ్లెట్ వెబ్లోనే, ఫోన్ పేజ్ కావాలంటే ఫోన్ క్లిక్ కావాలంటే ఫోన్ వెబ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. నేటివ్ మొబైల్ అప్లికేషన్ అయితే నేటివ్ మొబైల్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రెసెంట్లీ మనం డెస్క్టాప్ కనుక వెబ్లో వెబ్ పేజ్ ఫర్ డెస్క్టాప్ కనుక మనం ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్నాం, పేజ్ నేమ్ ఇస్తాం. సో లొకేషన్. సో మనం ఆడియో పేజెస్ బేసిక్గా గ్రిడ్స్ తీసుకోవచ్చు, ఆ లిస్ట్ తీసుకోవచ్చు. గ్రిడ్ అయితే శాంపుల్ లిస్ట్ అంటే కనుక లిస్ట్ డమ్మీ లిస్ట్తో వస్తుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి డేటా సోర్స్ అనేది. గ్రిడ్ అంటే గ్రిడ్ డేటా సోర్స్తో వస్తుంది. అదే గ్రాఫ్స్ ఇవి అంటే కనుక ఇది తీసుకోవాలి. సో అలైన్మెంట్ అనేది మారుతుంది అనమాట. మనం ఇక్కడ ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్గా. సో కరెంట్లీ ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. లిస్ట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, బట్ ఓన్లీ జస్ట్ బేసిక్ లిస్ట్ తీసుకున్నా. మనం బ్లాంక్ పేజ్ కూడా తీసుకుని మాన్యువల్గా యాడ్ చేయొచ్చు. కరెంట్లీ నేను ఇలా తీసుకున్నాను. అండ్ లేఅవుట్ డిఫైన్ చేయాలి. మనకి ఇది ఆడియో పేజ్ అనేది డిఫాల్ట్ లేఅవుట్లో వస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఇష్యూ వచ్చేంటంటే మనం ఈ లిస్ట్ ఐటమ్, ఈ డేటా గ్రిడ్ కానీ లిస్ట్ అయినా కూడా డేటా సోర్స్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఆ డేటా సోర్స్ తీసుకుంటాం. తీసుకుని ఓకే నొక్కాం. ఇది ఆటోమేటిక్ ఎస్ అంటే కనుక ఆటోమేటిక్గా ఫిల్ చేయన కంటెంట్స్. ఎస్ నొక్కితే ఏమవుతుందంటే ఆ లిస్టులో మనకి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఈ లొకేషన్ అనే ఎంటిటీలో ఆ అట్రిబ్యూట్స్ అన్ని ఇలా వస్తాయి. బట్ మనం వాటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా అరేంజ్ చేసుకోవచ్చు? గ్రిడ్లో ఫార్మాటింగ్ చేసుకోవాలి, డేటా ఫార్మాట్ చేసుకోవడానికి మనం లేఅవుట్ గ్రిడ్ అనేది వాడతాం. ఇంకా అలాగే డిఫరెంట్ కంటైనర్ కూడా వాడచ్చు, ఆ టేబుల్ వాడచ్చు. సో డేటా ఒక ప్రాపర్ ఫార్మాట్లో అలైన్ అవుతుంది అది వాడడం వల్ల. సో కరెక్ట్లీ నేను లేఅవుట్ గ్రిడ్ తీసుకుంటున్నా. ఇంకా లోడ్ అవ్వలేదు. సో లేఅవుట్ గ్రిడ్ యాడ్ చేసినప్పుడు ఇంకా రావాలని లేఅవుట్ గ్రిడ్ అనేది యాడ్ చేస్తున్నాం, రాలేదు ఇంకా చూస్తున్నాం.
సో ఇక్కడ లిస్ట్ వ్యూ తీసుకున్నాం ఈసారి. మనం లిస్ట్ వ్యూలో డేటాని అరేంజ్ చేయడానికి మనం ఫస్ట్ ఒక లేఅవుట్ గ్రిడ్ తీసుకోవాలి. సో ఇది లేఅవుట్ గ్రిడ్. లేఅవుట్ గ్రిడ్ సెలెక్ట్ చేసుకుంటే బేసిక్గా మనకు ఎన్ని కాలమ్స్ కావాలని అడుగుతుంది. బై డిఫాల్ట్ ఫుల్ తీసుకుంటాం. బట్ లేఅవుట్ గ్రిడ్లో నేను ఇప్పుడు 6x6 2 కాలమ్స్ తీసుకుంటాం. ఒక లేఅవుట్ గ్రిడ్లో మాక్సిమం 12 కాలమ్స్ తీసుకోవచ్చు. అరేంజ్ చేయాలి. లొకేషన్ నేమ్ దానికి నేను 2 వేస్ ఉంటాయి మనకి. మళ్ళీ ఏదైనా విడ్జెట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇలాగ యాడ్ విడ్జెట్ అని టైప్ చేసి చేసుకోవచ్చు. లేదా సెకండ్ వచ్చి ఇక్కడ టూల్ బాక్స్లోకి వెళ్ళి డ్రాగ్ చేసుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ లొకేషన్ నేమ్లోకి వచ్చేసరికి లొకేషన్ నేమ్ కావాలి నాకు. సో ఇది ప్లేస్ హోల్డర్. బేసిక్గా మనం ప్లేస్ హోల్డర్స్ ఇవ్వగలం. టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ టెక్స్ట్ విడ్జెట్ తీసుకున్నప్పుడు లొకేషన్ నేమ్. ఓకే, సిమిలర్లీ లొకేషన్ అడ్రస్. సో దీనికి కూడా టెక్స్ట్ తీసుకుందాం. సేమ్ మనం ఇక్కడ యాట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. దాని ప్లేస్ హోల్డర్ యూస్ చేసి మ్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఇండెక్స్ అనేది ఏది ఉందో ఆ ఇండెక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ పైన క్యాప్షన్లో. అప్పుడు ఆ వాల్యూ వస్తుంది మనకి. ఓకే, అడ్రస్ వచ్చింది. ఇక్కడ నేను ఒక బటన్ యాడ్ చేస్తాను. ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్ అనమాట. ఇది నొక్కినప్పుడు షో పేజ్. నేను ఒక పేజ్ ఓపెన్ చేయాలి. ఏం పేజ్ ఓపెన్ చేయాలి? న్యూ ఎడిట్ పేజ్ ఓపెన్ చేయాలి. సో లొకేషన్ వ్యూ, మన లొకేషన్ అప్డేట్ కదా. సో దానికి ఫామ్స్లోకి వెళ్ళాలి. బేసిక్గా లొకేషన్ స్కోర్ న్యూ ఎడిట్. సో ఇలా మాన్యువల్గా క్రియేట్ చేస్తాం పేజ్, న్యూ ఎడిట్ పేజ్ కూడా. ఈ ఫామ్స్లోకి వెళ్తే న్యూ ఎడిట్ పేజ్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎలా కనిపించాలి నాకు హారిజాంటల్ తీసుకున్నాను నేను. అంటే లేబుల్ లెఫ్ట్ సైడ్, విడ్జెట్ రైట్ సైడ్ వస్తుంది. లేఅవుట్ ఏ రావాలి నాకు, సేమ్ పాపప్ లేఅవుట్. అదర్ దాన్ పాపప్ లేఅవుట్ ఇస్తే మనకి పేజ్ రీప్లేస్ అయిపోతుంది ఆన్ క్లిక్ ఆఫ్ దట్. ఓకే, ఇది ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకోవాలంటే నేను బయట ఒక బటన్ పెట్టుకుంటా. యాడ్ విడ్జెట్ ఓపెన్ పేజ్. ఓపెన్ పేజ్ బటన్ తీసుకుని ఏం పేజ్ నాకు? న్యూ ఎడిట్ పేజ్. సో దాన్ని చేసే ముందర ఆప్షన్ యాక్చువల్గా ఏంటి ఇక్కడ నాకు ఇది షో పేజ్ కరెక్ట్ నాకు, కానీ కొత్త రికార్డు కనుక నేను క్రియేట్ ఆబ్జెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ ఆబ్జెక్ట్ చేసి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి? లొకేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఆన్ క్లిక్ ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి? లొకేషన్ న్యూ ఎడిట్ ఓపెన్ అవ్వాలి. సో ఇది న్యూ బటన్. బేసిక్గా న్యూ రికార్డ్ అయితే ఇది, ఎడిట్ అయితే కనుక ఇది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేసాం. సో నావిగేషన్ అక్కడ యాడ్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తుంది మనకి పేజ్ అనేది. లొకేషన్ ఒక ఐకాన్ చేసుకోవాలి కనుక ఐకాన్ యాడ్ చేస్తాను. షో పేజ్ చేయాలి. మనకు ఆడియో పేజ్ చూపిస్తాం మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో ఆడియో పేజ్. లొకేషన్ యాడ్ చేయాలి లిస్ట్ వ్యూతో. సో మళ్ళీ చేంజ్ చేసాక రీరన్ చేయాలి అప్లికేషన్. సో నేను బ్రౌజర్లో చూపిస్తాను. ఇది అప్డేట్ అయిన తర్వాత, వ్యూ యాప్ ఎనేబుల్ అయిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఇంకా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎలాగ వచ్చిందని చూద్దాం. నేను లెట్ మీ షేర్ ద బ్రౌజర్. ఓకే, సో మనకి బ్రౌజర్లో ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొత్త లొకేషన్ అనేది ఎనేబుల్ అయింది. సో లిస్ట్ వ్యూకి గ్రిడ్కి తేడా చూస్తే మీరు గ్రిడ్ వ్యూలో మనకి ఈచ్ యాట్రిబ్యూట్ వైజ్ సెర్చ్ అనేది ఇవ్వచ్చు. బట్ లిస్ట్ వ్యూలో ఒకటే కామన్ సెర్చ్ అన్ని ఐటమ్స్కి. అది చూద్దాం. ఫస్ట్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. లొకేషన్ 1, అడ్రస్ 1 ఉన్నా కదా. సేవ్ నొక్కి. సో ఇక్కడ నాకు 1 by 1 ఇలా వచ్చాయి. సో నేను ఎడిట్ నొక్కితే కనుక నాకు ఓకే లొకేషన్ అడ్రస్ మోడిఫైడ్.
ఇది సెకండ్ వే ఆఫ్ స్టైలింగ్. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒకదాని కింద ఒకటి రావాలనుకుంటున్నా కదా, బట్ నాకు లేఅవుట్ గ్రిడ్ వాడడం వల్ల ఏమైంది, సేమ్ కంటెంట్ చిన్నది ఉండడం వల్ల పక్క పక్కన వస్తున్నాయి. బట్ నేను దీన్ని వన్ డౌన్ అదర్ చేయాలి, ఒకదాని కింద ఒకటి రావాలి నాకు కంటెంట్. సో అలా రావాలి అంటే నేను లొకేషన్ న్యూ ఎడిట్ పేజ్ లొకేషన్ ఆవ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఒక టేబుల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ లేఅవుట్ గ్రిడ్ యాడ్ చేస్తా. సో ఫుల్ యాడ్ చేస్తా, బేసిక్గా ఫుల్ యాడ్ చేసి ఒక నేమ్ ఇక్కడ డ్రాగ్ చేస్తా, ఇన్సర్ట్ రోబిలో మళ్ళీ ఫుల్ అడ్రస్ యాడ్ చేసా. సో ఈ చేంజ్ చేయడం వల్ల నాకు కంటెంట్ ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ప్లస్ ఇంకొకటి కూడా చేస్తాను ఇక్కడ ఏంటంటే టెక్స్ట్లో స్టైలింగ్ ఇస్తాను, టెక్స్ట్ బోల్డ్ ఇస్తాను బేసిక్గా. హెడ్డింగ్ 3 అనుకుంటా దీన్ని, స్టైల్ అప్లై చేసా. సో కొంచెం బోల్డ్గా కనిపిస్తాను డిఫరెన్స్ కోసం. ఇప్పుడు నాకు పేజ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో చూసారు కదా లొకేషన్. సిమిలర్లీ ఇప్పుడు ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తే లొకేషన్ టు అడ్రస్ టు సేమ్. ఓకే. సో నాకు ఇలా సో అని అడుగుతుంది. సో దీనికి తేడా ఏంటి, గ్రిడ్కి దీనికి బేసిక్గా గ్రిడ్లో కాలం కాలం వైజ్ డేటా కనిపిస్తే ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు డేటా ఎలా కనిపించాలనేది. ప్లస్ గ్రిడ్లో సెర్చ్ అనేది తీసుకుంటే మీకు కాలం వైజ్ సెర్చ్ అనమాట. బేసిక్గా ఇక్కడ నేను ప్రైస్ డ్యూరేషన్ 30 అని సెర్చ్ చేసి సెర్చ్ నొక్కితే నాకు రికార్డ్ వస్తుంది. సో ఇక్కడ యాట్రిబ్యూట్ వైజ్ స్పెసిఫిక్ కాలం వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు కామన్ సెర్చ్ అనమాట. సో ఆ కామన్ సెర్చ్ అనేది ఎలా ఎనేబుల్ చేస్తామో చూపిస్తా. గోయింగ్ బ్యాక్ టు లిస్ట్ వ్యూ. ఇక్కడ మనకి సెర్చ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సెర్చ్ ఆన్ వాట్ బేసిస్, నేమ్ అండ్ అడ్రస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ మీద సెర్చ్ చేసుకుంటుంది అది. ఇక్కడ నేను అడ్రస్ నేమ్ ఇచ్చా కనుక రెండింటి మీద సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసి టైప్ చేసిన టెక్స్ట్ ఓకే, టెస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఇది మనకి. ఇప్పుడు 1 అని టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇది ఆటో రిఫ్రెష్ అయిపోతుంది, ఆటో సెర్చ్ చేసుకుంది. అదే మనం గ్రిడ్లో అయితే సెర్చ్ అని నొక్కాలి. సో ఇక్కడ దీన్ని మారుద్దాం. ఇక్కడ మోడిఫైడ్ అని ఇచ్చాం అనుకో, సపోజ్ ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఈ అడ్రస్ 2 అని ఇస్తే అడ్రస్ 2 వస్తుంది. సో ఇది అదర్ వే ఆఫ్ ఓవర్ వ్యూ పేజ్ అనమాట. సిమిలర్లీ ఇలా మనం మిగతా పేజెస్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్లో మిగతా పేజెస్ చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్స్ ఎవరీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్.